హెబ్రీ పత్రిక ఒక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, 10:23. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకొందాము. ఎన్నైనప్పటికీ 5 గుర్తుపెట్టుకోండి. 5 మాటలు. ఇంకొకటి చదువుదాం. చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును చాలు. ఇప్పుడు మనము వాగ్దానములకు వారసులు ఏం చెప్పండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటే నాకు కూడా ప్రభు సాయం చేయాలి. చాలా దివ్యమైన వర్తమానం ఇది. వాగ్దానము ఏం చేస్తుందో రాయబడింది. ఏం చేస్తే జాగ్రత్త చెప్తా. ఇప్పుడు దేవుడు ఎప్పుడో మోషేతో చెప్పాడట వాగ్దానం. దేవుడు మోషేకు వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? మోషే కాలంలో ఇచ్చాడు వాగ్దానం. మోషే కాలంలో జీవించిన వ్యక్తి పేరు ఏంటంటే నాకు బైబిల్ ప్రకారం నయస్సోను. చెప్పండి, నయస్సోను కొడుకు పేరు షల్మాన్. చెప్పండి, షల్మాను కొడుకు పేరు బోయేజు కొడుకు పేరు ఓబేదు కొడుకు పేరు యెషై కొడుకు పేరు దావీదు కొడుకు పేరు సొలొమోను. ఎంతమంది గుర్తుందా? ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. మీకు మత్తయి సువార్త కొట్లు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి. నయస్సోన్, కొంచెం సౌండ్ పెంచండి. మీరు కాదు, నయస్సోన్, మీరు నయస్సోన్, షల్మాన్, బోయేజ్, ఓబేద్, యెషై, దావీదు, సొలొమోను. జాగ్రత్త. దేవుడు మోషేకు వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు చెప్తా, చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఈ వాగ్దానం ఏంటంటే చదవండి. 13వ వచనం. నిర్గమ 15వ అధ్యాయం 13వ వచనం. నీ కృపచేత వారిని తోడుకొని పోతివి, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చాలు. మళ్ళీ 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ఎందు నీ వారిని నిలువబెట్టేదవు, యెహోవా నిరంతరం మేలువాడు. జాగ్రత్తగా నిలబెరుపు. నిర్గమాకాండము ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు 430 ఏళ్ళుగా కనాను విడిచిపెట్టారు. ఏమి విడిచిపెట్టారు? కనాన్ అంటే ఏంది? వాక్యం ఉంది, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మందిరం ఉంది, ప్రజలు, ఇవన్నీ ఉన్నాయి. వాగ్దానము, బైబిలు, వాక్యము, ప్రత్యక్షత, ఇన్ని ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయారు? వాళ్ళంతా ఐగుప్తుకు పోయారు. ఎక్కడ పోయారు? ఐగుప్తు అంటే చచ్చిన వాళ్ళని పూజించడంలో ఫేమస్. దేన్ని పూజించడంలో? మా అబ్బ ఫోటో, మా అవ్వ ఫోటో, మా తాత ఫోటో, మా జేజమ్మ ఫోటో, మా జేజనాయన ఫోటో, ఇంకేంది మదర్ తెరిసా ఫోటో, ఇంకేంది ఎన్టీఆర్ ఫోటో, వైఎస్ఆర్ ఫోటో, వీళ్ళందరి బొమ్మలు. ఏం బొమ్మలు అండి? చచ్చిన వాళ్ళ బొమ్మలు. ఇంకా కేసీఆర్ బొమ్మ పెట్టలే, పుణ్యాత్ములు. ఎందుకు పెట్టలే చెప్పండి? ఇంకా సావలే. ఆయన సచ్చేది ఆలస్యము. మొత్తం హైదరాబాద్, తెలంగాణ మొత్తం గల్లీకి ఏమొస్తుంది? కేసీఆర్ ఇంతలా ముక్కుంటుంది. ఆయనకు తెలుసలేదు. ఆయన ముక్కు పూట పెట్టేసి మంచోడు పాపం. చాలా నాకు ఈజ్ మై ఫేవరెట్ ముఖ్యమంత్రి. చాలా మంచోడు ఆయన. ఈ 10 ఏళ్ళు మన తెలంగాణ చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి అంశం ఏంటంటే కేసీఆర్ పోయేది ఆలస్యం. ఏం చేస్తారు? ఆడ వైఎస్ఆర్ పోయిండో లేడో మొత్తం ఆంధ్ర తెలంగాణ ఏం పెట్టిండ్రు? వైఎస్ఆర్ బొమ్మలు పెట్టిండ్రు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి వచ్చిన ఆచారం ఇది. చెప్పండి, ఐగుప్తు నుంచి వచ్చిన, బైబిల్లో మాట ఉంది. చెప్పండి, చచ్చిన వారికి అర్పించు బలిమాంసమును వారు ఆశించిరి. ఐగుప్తు దేశం దేనికి ప్రసిద్ధి అంటే చచ్చిన వాళ్ళకు బువ్వలు పెట్టే దాంట్లో ప్రసిద్ధి అంట. చెప్పండి, దేనికే? చెప్పండి. హెబ్రోన్లో ఒక అక్క ఉండేది, పేరు చెప్పడం. ఆమె ప్రతి సంవత్సరం ఆ రోజు వచ్చి హెబ్రోన్కి అంతా ప్రేమ ఏంది పెట్టాను, ఒక 20,000 ఇచ్చింది. మేమేంటంటే బిర్యానీ అంటే ఏంది అర్థం ఉంది? మటన్ బిర్యానీ అంటే 20,000 కాదు, ఎక్కువ పెద్ద అమౌంట్ అది. దగ్గర ఇప్పుడు 20 లక్షలతో సమానం. అంత డబ్బు ఇచ్చిపోయేది. ఇంకా మేమేంటంటే ఆమె ఇచ్చింది కదా అని అందరూ భోజనాలు పెట్టేవాళ్ళు. చివరికి తెలిసింది ఏంటంటే అది వాళ్ళ ఆయన చచ్చిపోయిన దినం అంట. వాళ్ళ ఆయన చచ్చిన దినానికి ఈ అక్క ఏం చేస్తుంది? సంవత్సరం నమ్మకంగా తెచ్చి బువ్వలు పెడతారు. తిలా పాపం తలా పిడికెడు. తిలా పాపము ఆమె ప్రేమతో పెట్టట్లే, దేంతో పెడతాంది? వాళ్ళ ఆయన చచ్చిన రోజని దశదిన కర్మ పెడతాంది. ఎవరికి పెడతాంది? హెబ్రోన్ వాళ్ళకి.
చూడండి ఇది ఎంత పెద్ద ట్రాప్ చేశారు. ఆఖరి తెలిసింది ఇది. అమ్మ బాబోయ్, ఇంతకాలం ఏం బువ్వ తిన్నాం మేము? చచ్చిన వారికి అర్పించిన బలిమ. మనమే అక్క ప్రేమ అనుకున్నాం, ప్రేమక్క కాదు అక్క. ఐగుప్తోళ్ళకి పెట్టే బువ్వ పెట్టింది మాకు. హిందువులు ఏం చేస్తారు? మాల పుణ్యం చేస్తారు. ముస్లిమ్స్ ఏం చేస్తారు? పెద్ద నమాజ్ చేస్తారు. క్రైస్తవులు ఏం చేస్తారు? సమాధుల పండుగ చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి వచ్చిన ట్రెడిషన్. ఇది మత ఆచారం. చెప్పండి. ఇది ఒక చిన్న మాట. యేసు ప్రభు గారిని తద్దినం పెట్టేటోళ్ళు చెయ్యెత్తండి. యేసు ప్రభు తద్దినం కావాలి. నాకు పెడతారా? నన్ను కొడతారు పెడితే. ఎందుకు? యేసు ప్రభు ఏమి? ఆయన చచ్చినోడా? ఆయన సజీవుడు. ఆయన ఎవరు? యేసు ప్రభువుకు దినం పెడితే యేసు ప్రభు బిడ్డలు కూడా దినం పెట్టచ్చు. మరొకసారి చెప్పండి. యేసు ప్రభువుకి దినం పెడితే మనం కూడా, నేను చచ్చిపోతే దినం పెట్టండి, మర్చిపోకండి. నేను చచ్చి నరకానికి పోయింటే, నేను చచ్చి నరకానికి పోయింటే, పున్నామ నరకం పోయింటే, పిండం పెడితే కాకి రూపంలో వచ్చి కాకి తిని పోతుంది. అది దాని కాన్సెప్ట్ ఎక్కడి నుంచి అంటే అది ఆచారంలో. మనం చచ్చినోళ్ళమా సజీవులమా? చెప్పండి. సజీవులమా? మనం మృతులమా సజీవులమా? సజీవులకే కదా నేను దేవుణ్ణి. సజీవులే నేను స్తుతించెదరు. మన దేవుడు సజీవుడు ఉందన్నమాట. లెక్కలేని లేఖనాలు ఉన్నాయి. మన దేవుడు చచ్చినోడు. మన దేవుడు బొందలగడ్డలో పండుకున్నాడు. బొందలగడ్డలోంచి లేచిన దేవుడు. ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఎవరికైనా దినం కావాలంటే అర్థం ఏంటంటే చచ్చి నరకానికి పోయాడు అర్థం. గుర్తుపెట్టుకోండి. చచ్చి ఇప్పుడు వాళ్ళకి పిండం పెడితే, వాళ్ళకి దినం పెడితే, ఆ బొందలగడ్డ గడప ఏడ్చి వచ్చి పోతింటే దాని అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయి నరకానికి పోయినావు కదరా అని అర్థం. యేసు ప్రభు గారు దినం పెట్టే ధైర్యం ఉంటే మీ వాళ్ళకు కూడా దినం పెట్టండి. నేను యేసు ప్రభు దినం పెట్టానంటే చెప్పండి, దేవుని బిడ్డలకు కూడా దినం పెట్టకూడదు. అది కాన్సెప్ట్. ఇప్పుడు మనకు ఇంత చిన్న లాజిక్కే మనకి ఇంతవరకు తెలియక మనం పొరపాట్లు చేసుకుంటూ పోతున్నాం. అంటే తేలిక గ్రహింపు లేక. నేను దాన్ని క్రిటిసైజ్ చేయట్లే, వాక్యం చెప్తున్నా. ఇప్పుడు అలాంటి ఐగుప్తులో ఈ బొమ్మల పూజ ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ఆర్ బొమ్మ, కేసీఆర్ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐగుప్తు నుంచి వచ్చింది. ఇది మదర్ తెరిసా కూడా బొమ్మను చేసిండు. మదర్ తెరిసా కూడా హైదరాబాద్లో మదర్ తెరిసా బొమ్మలు చాలా ఉన్నాయి. ఊరూరుకు మదర్ తెరిసా బొమ్మ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఐగుప్తు నుంచి వచ్చిన ఆచారం. అయితే ఐగుప్తులో వాళ్ళు 430 ఏళ్ళు ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో 430 ఏళ్లకు వాళ్ళకు బాగా ఒక తరం 10 తరాలుగా ఐగుప్తులు ఉండేసరికి తెలుగులో చెప్పండి, నరాల్లో ఐగుప్తు నిండుకుపోయింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. నరాలు అందరూ చెప్పండి. నరాలు ఏముంది? వాళ్ళకి ఐగుప్తు ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఉంటే వీళ్ళకి కుదరదు, వీళ్ళందరినీ నేను ఏం చేయాలో బయటికి తీసుకుని చెప్పేసి ఐగుప్తు నుంచి వాళ్ళని ఏం చేశాడు? వెలుపలికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం దాటిచ్చాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళకు పాట పాడారు. ఆ పాట ఏంటంటే, అందరూ చెప్పండి. నీవు విమోచించిన నీ ప్రజలను నీ పరిశుద్ధాలయమునకు తోడుకొని వచ్చితివి, నీ పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టితివి. దేవుడు ఈ వాగ్దానం చేశాడంట. కానీ ఎక్కడ? ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ వాగ్దానం దేవుడు ఇజ్రాయేల్ నోట్లోంచి వచ్చింది. ఇజ్రాయేల్ నోట్లో నుంచి వచ్చింది. ఆ కీర్తనం రాసిన బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఆ మాట నెరవేరడానికి ఎన్ని తరాలు పట్టింది? అది ఆ మాట చెప్పినప్పుడు నయస్సోను ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు అక్కడ? నయస్సోను ఉన్నాడు. నయస్సోను ఆ పాట పాడాడు. నయస్సోను కుమారుడు షల్మాను కుమారుడు బోయజు కుమారుడు యెషయి కుమారుడు దావీదు కుమారుడు ఓబేదు మిస్ అయ్యాడు. ఓబేదు కుమారుడు దావీదు కుమారుడు ఓబేదు కుమారుడు యెషయి కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను. అంటే ఇప్పుడు ఎన్ని తరాలు వచ్చింది? దేవుడు వాగ్దానం చేసింది 7 తరాలకు ముందు, 7 తరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది. అప్పుడు వాళ్ళకి మందిరము దేవాలయం అన్నారు, కానీ వాళ్ళకి దేవాలయం అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, యెహోవా మందిరం అంటే కూడా తెలీదు. అలాంటి ప్రజలను వెలుపలికి తీసుకొని వచ్చి యెరూషలేముకు తీసుకొచ్చి దావీదుని ఏర్పరచుకొని సమస్తాన్ని సమకూర్చి సొలొమోను అనుగ్రహించి అతని జ్ఞానం ఇచ్చి ఆ అద్భుతమైన దేవాలయం యెహోవా మందిరం, చెప్పండి,
అక్కడ విగ్రహం లేదు. ఆ మందిరంలో ఏం లేదు, మందసం ఉంది. మందసములో పలకలు ఉన్నాయి. మందసం ఉంది. మందసములు ఏమున్నాయి, ఆ పలకల మీద ఏమున్నాయి, ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే వాక్యం. ఎందుకు మన మందిరం నిండా ఏమున్నాయండి, అదొక వాక్యం, ఇదొక వాక్యం, ఇదొక వాక్యం, ఆడవాక్యం, 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 ఈడవాక్యం, ఆడవాక్యం. వాక్యమే దేవుడు, వాక్యమే. మీ ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టమని దేవుడు చెప్పలా, యెహోవా దేవుని ఫోటో పెట్టమని చెప్పలా. ఆ మందసములు ఏమున్నాయి, వాక్యం, అదే దేవుడు. ఆ వాక్యాన్ని ఘనపరచడమే పూజ. చెప్పండి, పూజ అంటే ఏం చెప్పండి, దేవుని వాక్యాన్ని ఘనపరచడమే పూజ, అది ఆరాధన. ఇప్పుడు ఎందుకు మీకు గంట సేపు ఆరాధన వర్తమానం చెప్పిన, మళ్ళీ వర్తమానం చెప్తున్నా. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం హైలైట్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మందిరం కట్టినప్పుడు మోషేకి ఇచ్చిన వాగ్దానము సొలొమోను కాలంలో నెరవేరింది. చెప్పండి, అర్థమైంది మీకు? మోషేకి ఇచ్చిన వాగ్దానం ఎవరికి నెరవేరింది, సొలొమోను కాలంలో నెరవేరింది. అప్పుడు సొలొమోను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మా పితరులు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు, నీ పరిశుద్ధాలయమునకు నీ వారిని నడిపించితివి, నీ పరిశుద్ధాలయములో వారిని నిలువబెట్టితివి, ఆ శుభవాగ్దానమును ఈ దినమున నీవు నెరవేర్చినావు అని చెప్పి స్తుతించినాడు. అర్థమైందా మీకు? అక్కడ ఒక పదం వాడాడు, ఏంటంటే ఈ శుభవాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. ఇంకో మాట చెప్పాడు, నీ ప్రజలకు ఈ వాగ్దానముల మూలంగా నెమ్మది కలగజేసితివి అన్నాడు. ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే, ఈ వాగ్దానం అందరూ చెప్పండి, ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే నెమ్మది ఇస్తుందంట. ఏమిస్తుందంట, నెమ్మది. నేను నిన్న రాత్రి చెప్పాను, ఒక అక్కకి ఏం వాగ్దానం వచ్చింది, నువ్వు తంబూరలు వాయిద్దు. ఇదేంది బ్రదర్, నాకు తంబూరలు ఇదేం వాగ్దానం, ఇదేంది వాగ్దానం, తంబూరులు అంటే తంబూరులు నాకే, ఇదొక వాగ్దానమా బ్రదర్? ఏ మాటలు పెట్టింది. నేను అక్క, నేను అన్నాను, నీకు ఎంతమంది పిల్లలు అక్క అన్న, ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అన్నాను. ఏమనుకోద్దక్క, ఈ సంవత్సరంలోపు నీ ముగ్గురు పిల్లలు పెళ్ళి అయిపోతాయి అన్నా. అది ఎట్లా బ్రదర్ అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు కదక్క అన్నాను. మీ నంబర్ చెప్తే ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు అదే సంవత్సరం నెరవేర్చాడు. నేను రాత్రి చెప్పాను, ఆయన నీ ప్రాణమును సావుకి దగ్గర పోయినా లేదా. ఒక మాట చెప్పాలంటే పరలోకం గేటు కూడా ముట్టుకొని వచ్చాడు. గేటు ముట్టి రాత్రి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్పలేను. పరలోకం గేటుకి వెళ్ళి గేటు ముట్టుకొని వచ్చా. ముట్టుకున్నాడు, లోపల పోయి ఎంతసేపు పడుతుంది, పోకుండా దేవుడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కి పంపించాడు. బతికి మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. వాగ్దానం, నేను బతికానంటే అర్థం ఏంటి, వాగ్దానం. దేవుడి వాగ్దానము అది మనకి ఏం చేస్తుందంటే నెమ్మది కలగజేస్తుంది. అందరు చెప్పండి, ఆ మాటలో ఒక మాట నెరవేరకుండా ఉండదు. చెప్పండి, మోషే ద్వారా సెలవిచ్చిన శుభవాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా మీకు? ఒకటి. రెండో విషయంకి వెళ్ళిపోదాం. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా, నిద్రపోకండి, మీకు బాగా నిద్ర వస్తుంది. చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సెలవిచ్చిన వాగ్దానములు ఎన్ని ఉన్నను అవి అన్నీ ఆయన ద్వారా అవును ఆమేన్ అనుచున్నవి. ఏమంట అవును ఆమేన్, అవి ఎన్ని ఉన్నను. ఇప్పుడు నేను అంటాను, వాగ్దానాలు తీసుకురాకుండా ఒకసారి అది తెచ్చిపెడితే ట్రే తెచ్చిపెట్టు ఊరికే. అక్కడ మీ భక్త్ సింగ్ గారు చిన్న మాట చెప్తాం. ఎబ్రోన్లో భక్త్ సింగ్ అంకుల్ అని ఉండేవాడు. ఆయన పేరు భక్త సింగ్. ఆయన ఈ బైబిల్ అంతా 100 సార్లు చదివాడు. ఆయన ఎన్నిసార్లు? తర్వాత ఎంచుకోవడం మానేసిందంట. 100 సార్ల వరకు ఎంచినాడంట. తర్వాత ఎంచడము, ఆయన 100 సార్లు చదివి ఈ బైబిల్లో ఉన్న భక్త్ సింగ్ గారు పర్సనల్ బైబిల్ ఎబ్రోన్లో ఉన్నప్పుడు నేను అంటే అది ఉర్దూ బైబిల్. భక్త్ సింగ్ గారు డైలీ చదివేది ఏం బైబిల్ అని ఉర్దూలో చదివేవాడు. బైబిల్ బోధించేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్ పట్టుకునేవాడు, చదివేది మాత్రం ఉర్దూలో చదివేవాడు భక్త్ సింగ్ గారు. అయితే ఆయన దగ్గర ఎప్పుడు బైబిల్ చదివినా కలర్ పెన్సిల్స్ పెట్టుకునేవాడంట. మీరు అట్లా అలవాటు చేసుకోండి. అంటే ఇంట్లో చదువుకునే బైబిల్, పెద్ద అచ్చు బైబిల్ ఉర్దూలో. దాంట్లో ఈ కలర్ పెన్సిల్తో ప్రతి సందర్భాన్ని బట్టి కలర్ పెన్సిల్ వాడేవాడు. రెడ్కి ఎల్లో, గ్రీను, బ్లూ, అట్లా బైబిల్ అంతా భక్త్ సింగ్ గారు పెన్సిల్తో గీకేశాడు. ప్రతి చరణం, ప్రతి వచనం. మీకు విషయం చూపిస్తే ఇప్పుడు ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి ఏమన్నాయి? కూర్చోండి. చెప్పండి ఏమన్నా ఇక్కడ
వాగ్దానములు. అందరూ ఒక మాట పలకండి, ఈ వాగ్దానములు ఎన్నియున్నను అన్నియు యేసుక్రీస్తు ద్వారా అవును ఆమేన్ అనుచున్నవి. చెప్పండి, ఎన్నంట? ఎన్నియున్నా, ఒకటి కాదు. మీరు అనుకోవచ్చు, ఈ వాగ్దానం తీసుకోండి ఇది నెరవేరుతుంది, ఈ వాగ్దానం తీసుకోండి ఇది నెరవేరుతుంది, ఇది తీసుకోండి ఇది నెరవేరుతుంది. మీరు ఏది తీసుకో ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఒకటి విచిత్రం ఏంటంటే, ఈ సంవత్సరానికి స్పెషల్గా ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు మనకు నమ్మకం వస్తుంది. నేను నాకు రోజు దేవునితో మాట్లాడినప్పుడు దేవుని అడుగుతా. నేను ఏఎస్ రాజన్న కూర్చొని బ్రాంచెస్కి వాగ్దానాలు తీసాం. మనమందరికి 14 బ్రాంచులు ఉన్నాయి. 14 బ్రాంచులకి వాగ్దానం తీసి ఈ సంఘం నుంచి పంపించాలి. హెడ్ క్వార్టర్ ఇది కాబట్టి. అప్పుడు నేను ఒక ఆ ఊరు, ఏ ఊరంటే ఉండవల్లి. చెప్పండి, ఉండవల్లి సేవకుడు ఫోన్ చేసి నాకు మాకు వాగ్దానం తీసివ్వండి అన్న, సంఘ వాగ్దానం. నేను ప్రార్థన చేయకముందు ప్రార్థనలు అన్నా, ప్రభువా నీకు ఇష్టమైతే నిర్గమ 34:10 నెరవేర్చు ప్రభువా అన్న. ఏమన్నా 10 నెరవేర్చని మనసులో కూడా అనుకున్నా, నోట్తో కూడా ప్రార్థన చేసిన. మీ నంబర్ చెప్తే నా కట్ట ఓపెన్ చేసి పెట్టినాడు, కట్ట తీసినాను. మీ నంబర్ చెప్తే అదే వాగ్దానం వచ్చింది. ఏమొచ్చింది? ఏ వాగ్దానం? నిర్గమ 34:10. ఏముంది అక్కడ? నేను అద్భుతములను చేసేది. ఇప్పుడు చెప్పండి, నా మనసుకు దేవుని వాక్యానికి పరలోకానికి కనెక్షన్ ఉందా లేదా? నేను లైవ్ చెప్తున్నాను, జరిగింది చెప్తున్నాను. ఇంకో విషయం, ఓ సేవకుడు అలా ఒక విశ్వాసి, ఆయన పేరు ఇమ్మాన్యుయల్ జయరాజ్. ఏం పేరు? ఇప్పుడు అదంత పెద్ద బ్యాక్గ్రౌండ్ చెప్పలేను. ఆయన ఇప్పుడంటే ప్రింటింగ్ వస్తున్నాయి, అప్పుడు చేత్తో రాసేవాళ్ళం. చెప్పండి, అప్పుడు చేత్తో రాసేవాళ్ళం. అందరు చేత్తో మంచిగా రైటింగ్ ఉన్న వాళ్ళందరూ చేత్తో రాసేవాళ్ళం. ఆయన సేవకుడు పిలిచి, బాబు నీ చేతి రైటింగ్ బాగుంటుంది, నువ్వే రాయన ఆయన అని అంట. ఆ సంఘంలో దగ్గర 500 మంది వస్తారంట. 500 మంది వస్తుంటే అన్నీ రాస్తున్నంట. ఎందుకు ఆయన కనిపించిందంట, దేవుడు నిజంగా నాతో ఉంటే ఈ సంవత్సరము ఈ వాగ్దానం రావాలి అనుకున్నాడట. ఏ వాగ్దానం అంటే, నా సేవకుడు అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను ముద్ర ఇంగరముగా చేసిన. హగ్గై 2:19 అని చెప్పి రాసి, వస్తుందా వాళ్ళ డౌట్ వచ్చిందంట. సరే చూద్దాం అని చెప్పి రాసేసి అన్నీ కలిపేసి పెట్టేశాం. 31 తీసుకుంటే భయం అవుతుందంట, ఆ వాగ్దానం ఏడొస్తుందో అని. ఏ వాగ్దానం? నా సేవకుడు అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. పగలైందంట, అందరు తీసుకుని ఏమో ఇమ్మాన్యుయల్ నీ వాగ్దానం ఏంది? ఇంకా తీసుకోలే. అందరు తీసుకున్న తర్వాత ఆఖరి 10-12 మిగిలాయంట. అన్నీ అయిపోయింటుంది, అది అయిపోయింటుంది అనుకొని సంపులుగా వచ్చి ఇట్లా తీశారంట. కరెక్ట్గా అదే వాగ్దానం. నా సేవకుడు అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను ముద్ర ఇంగరముగా చేశాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాట్లాడాడు లేదా? ఇట్లుంటుంది. అంటే మనం అనుకోవచ్చు, ఇన్ని కార్డులలో పరలోకానికి ఈ కార్డులకు రిలేషన్ ఉంటుందా అని. ఖచ్చితంగా ఉంటుంది. దానికి నీ లైఫ్కి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. కానీ నువ్వేం చేయాలంటే దాన్ని నువ్వు నమ్మాలి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్ననో అవన్నీ అక్కడ మాట్లాడు, ఆయనకు మహిమ కలుగుటకై. చెప్పండి, ఈ వాగ్దానాలు దేనికంట? దేవునికి మహిమ కలగాలంట. వాగ్దానం ఎందుకు? దేవునికి మహిమ కలగాలి. నీకు ఏ వాగ్దానం వచ్చినా ఆ వాగ్దానం ఎందుకంటే, ఆ వాగ్దానం ద్వారా దేవునికి ఏమొస్తుందట? మహిమ వస్తుంది. బైబిల్ ఒక మాట ఉంది, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచు. 4 విషయాలు. ఆపత్కాలమున మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. అంటే దేవునికి మహిమ రావాలంటే ముందు మనకేం కావాలా? ఆపద రావాలి. మీకు అర్థం కాలే? మళ్ళీ చెప్పండి, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. అంటే దేవునికి మహిమ రావాలంటే కొన్నిసార్లు దేవుడు ఆపదలు అనుమతిస్తాడు. ఎందుకు ఆపద అనుమతిస్తాడంటే దేవునికి ఏం రావాలా? మహిమ రావాలి. ఆ స్థితిలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టాల. వెంటనే సింపుల్గా బైబిల్లో 3 సెల్ నెంబర్లు చెప్తా, పలకండి. 777 చెప్పండి, 77 చెప్పండి. సింపుల్గా మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. అదొక నంబర్. ఏ నెంబర్ అనేది? అదొక నంబర్ అండి, సెల్ నంబర్. దేనికి?
పరలోకానికి. పరలోకం సెల్ నెంబర్ ఎంత? మత్తయి 7:7. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇంకో సెల్ నెంబర్ చెప్తా, చెప్పండి. యోహాను 14:14. చెప్పండి. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును 14:14. జాన్ 14 2వ నంబర్. 3వ నంబర్ ఇర్మియా 33:3. కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ ది. నాకు మొరపెట్టుము. మత్తయి ఇర్మియా 33:3. 3 నంబర్లు చెప్పండి. మత్తయి 7:7, యోహాను 14:14, ఇర్మియా 33:3. ఈ 3 మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయడం ఆలస్యం. చిన్న మాట చెప్తా, యాక్షన్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇట్లా మనము ఇట్లా మోకరిస్తాం కదా, ఇట్లా మోకరిస్తాం. చిన్న సీన్. ఇట్లా మోకరిస్తాం కదా, ఇట్లా మోకరించి ప్రేమగల పరలోకపు తండ్రి అంటామంట. చెప్పండి, ఏమంటామంట? ఆ మాట అనగానే అంట మన ఆత్మ 3వ ఆకాశానికి వెళ్ళిపోయి దేవుని సింహాసనం ఎదుటికి వచ్చి మోకరించి పలకండి, తండ్రి వచ్చినాను అంటుందంట. అర్థమైందో లేదు? ఇప్పుడు నేను ఇక్కడ భూలోకంలో ఉన్నానండి, కర్మేలు మందిరంలో ఉన్నా. ఇట్లా మోకరించి ఉన్న ప్రేమగల పరలోకపు తండ్రి అన్నా. చెప్పండి. అంటూనే నా ఆత్మ ఎక్కడ పోయింది? 3వ ఆకాశానికి వెళ్ళిపోయి పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి ఇట్లా మోకరించి తండ్రి వచ్చినానని చెప్తుందంట. చెప్పండి, ఏమంటుందంట? ఎందుకంటే ఈ దేహం అనేది ఈ లోకానికి సంబంధించింది. చెప్పండి, ఈ దేహం ఏంటి? ఈ మట్టి దేహం ఏంది? ఇది లోకానికి సంబంధించింది. ఆత్మ అది ఇది భూలోకానికి సంబంధించింది. ఇది భూలోకానికి సంబంధమే లేదు దానికి. దీని నుంచి విడుదల అయ్యేది ఆలస్యం, సెకండ్లో వెళ్ళిపోతుంది. అందరూ ఒక మాట చెప్పండి, ఇక సెలవు. చెప్పండి. ఇక ఇంతకుముందు ఒకసారి చెప్పనా మళ్ళీ ఒకసారి చెప్పనా? ఇంతకుముందు చెప్పినా రెండుసారి చెప్తే ఏమో కోప్పడకండి. ఒకడు గుర్రు పెట్టి నిద్రపోతాడంట. నిద్రపోతా అంటే కరెక్ట్గా మధ్యరాత్రి ఇచ్చి ఒకడు లేపాడంట. ఎవరైనా డిస్టర్బ్ చేస్తానంట. మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోతాడంట. మళ్ళీ మధ్యరాత్రి మళ్ళీ కొద్దిసేపటికి ఎవరా నువ్వు? అక్కడి నుంచి వాయిస్ వచ్చిందంట, నేనే నీ ఆత్మననిందంట. ఎవడు నువ్వు? ఏం చెప్పండి. అంతా చెప్పండి, తెలుగు చెప్పండి. ఏం లేదు, త్వరగా చెప్పండి. ఏం లేదు, వెళ్ళిపోతున్నా, చెప్పదామని వచ్చిన. మీకు అర్థం కాలే? అర్థమైందా? మళ్ళీ ఇది అర్ధరాత్రి లేపింది. ఎవరు నువ్వు అన్నాడు. అంటే అక్కడి నుంచి ఏం వయసు వచ్చింది? నేనే. అప్పుడే చెప్తా, యాక్షన్ కరెక్ట్గా ఉండాలా. చెప్పండి, నేనే నీ ఆత్మను. ఇట్లా ఏం చెప్పన్నట్టు అందరు చెప్పండి. ఏం లేదు, వెళ్ళిపోతున్నా, చెప్పదామని వచ్చింది. ఈ వాడు అన్నట్లుగానే వెళ్ళిపోయిందంట. ఎవడు? ఆత్మ. వాడు వెళ్ళిపోతానే నీ శరీరానికి భూలోకానికి సంబంధాలు కట్ ఆఫ్. ఏ సంబంధం ఉండదు. భర్త వచ్చి పిలిచినా లేయము, భార్య వచ్చి పిలిచినా లేయము, పిల్లలు వచ్చి అమ్మ ఒక్కసారి లేయమ్మ. కొందరు బొందలగడ్డ తెస్తా. బొందలగడ్డ అంటే ఏమంటారు మీరు? శ్మశానం. ఆడ కూడా మమ్మీని కిసి పెడతారు. మమ్మీ డాడీ లే. నువ్వు 100 కిస్సులు పెట్టా, మీ డాడీ లేడు, మీ మమ్మీ లేదు. ఈ దేహములో అది ఉన్నంత వరకే అన్ని స్పందనలు. అది పోయిందంటే ఈ శరీరానికి ఆత్మకు ఏ బంధము, అసలు లోకంతో దానికి సంబంధమే లేదు. కాబట్టి నా అంశం ఏంటంటే, నీకు ఒక విలువైన ఆత్మ ఉంది. ఏముంది? అది ఈ లోకానికి చెందింది కాదు. ఈ లోకంతో దానికి సంబంధమే లేదు. బంధుత్వము, ప్రేమలు, స్నేహాలు, డబ్బుతో పనే లేదు దానికి ఏం కాదు. అది ఆ ఆత్మ విషయమే. యేసుప్రభు చెప్పేది ఏంటంటే, ఆయనకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. ఎంత దగ్గర ఉంటుంది మన పరలోకము. మనకు పరలోకానికంట 1 సెకండ్ కన్నా తక్కువ జర్నీ అంట. ఎంత సెకండ్ జర్నీ చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లోకి పోవాలంటే 2 నిమిషాలు పడుతుంది. ఒక కనీసం 5 సెకండ్లు 10 సెకండ్లు పడుతుంది. ఇక్కడి నుంచి అట్లా పోయి అటు చుట్టుకొని పోవాలంటే 20 సెకండ్లు పడుతుంది. మా ఇంట్లోకి పోవాలంటే, ఇక్కడి నుంచి మా ఇంట్లోకి పోవాలంటే గేటు తీసి లోపల పోవాలంటే 5 సెకండ్లు 10 సెకండ్లు పడుతుంది. అదే ఈ దేహంలోంచి పరలోకం పోవడానికి సెకండ్ కూడా పట్టదు. ఈ లోకానికి సెలవు ప్రకటించేది ఆలస్యము,
మహిమలో ప్రవేశించేది ఆలస్యం. కాబట్టి ఆ ఆత్మ విషయమే దేవుని వాగ్దానములు ఈ లోకములో ఎన్ని ఉన్నా అన్నీ కూడా దేవునికి ఏం కలుగుతాయంట? మహిమ కలగడానికి దేవుడు మనకిస్తాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదండి. చెప్పండి, కంగారు పడాల్సిన అవసరము, ఏ కలవరము లేదు, ఏ చింతలు లేవు. పరలోకముల చింత, విచారము, కలవరము, దుఃఖము, నిట్టూర్పు లేవంట. అందరూ పలకండి, దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవును. చెప్పండి, అవి అక్కడ లేనే. మరణం ఇక ఉండదు. చెప్పండి, దుఃఖము నిట్టూర్పు లేదు. ఇంకా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోను, మరణం ఇక ఉండదు. ఆకలైనను దాహమైనను వారికి ఇక ఉండదు, పగలైనను చీకటైనను వాళ్ళకు ఉండదు. ఈ లోకంతో సంబంధమే లేదు. అటువంటి ప్రశస్తమైన ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆ ఆత్మ విషయమే ఈ వాగ్దానములు మనకు ప్రియకరముగా అమేన్ అనుచదు. ఏమంటున్నాయంట? అమేన్. రెండు. మూడోది, టైం అయిపోతుంది, 5-10 నిమిషాలు ముడిచేస్తా. మూడోది ఏంటంటే చెప్పండి, అత్యధికమైన వాగ్దానం. చెప్పండి, దాని కంటిన్యూషన్ ఇచ్చాడు. అమూల్యమైన వాగ్దానం. చెప్పండి, అత్యధికమైన వాగ్దానం. దానికి కొంచెం లింక్ పెట్టాడు. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఈ లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు ఆయన ఈ వాగ్దానములను మనకు దయచేసాను. జాగ్రత్త. ఈ వాగ్దానం ఎందుకయ్యా అంటే, జాగ్రత్త అండి, ఈ వాగ్దానం ఎందుకంటే లోకములో భ్రష్టత్వం ఉందంట. చెప్పండి, ఏముందంట? భ్రష్టత్వం. చెప్పండి. చిన్న కథ చెప్పు. కథ అంటే ఇష్టమేనా మీకు? కథ అంటే ఇష్టమేనా? కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఊరిలో కొంచెం ఓపిక చేసుకో. ఒక ఊరిలో ఒక యాత్రికుడు ఉండేవాడు. ఏం పేరు? ఈ యాత్రికునికి 5 మంది పిల్లలు, భార్య. అయితే వాడు చాలా పాపాలు ఎక్కువ చేసేవాడు అనమాట. ఒకరు చెప్పి సుమారు చెప్తా, అయ్యా బిడ్డ, నువ్వు పాపాలు ఎక్కువ చేస్తాను, చచ్చిపోతుంది, నరకం పోతావంటే, అప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు ఒక ఊరు వెళ్ళింది, ఆ ఊరి పేరు పరమపురి. ఏం పేరు? పరమపూరి అనే ఊరుంది. ఆ ఊరికి వెళ్ళిపో, ఆ ఊరిలో నీకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. సరే అనుకొని వాళ్ళ ఊరి పేరు ఏం పేరండి? మన ఊరి పేరు ఏం పేరు? గద్వాల్. వాళ్ళ ఊరి పేరు ఏంటంటే నాశనపురం. ఏం పేరు? నాశనపురం నుంచి పరమపురికి పోతున్నాడు. చెప్పండి. పోతా ఉంటే పాపం పరలోకం గురించి ఏమీ తెలియని 2 స్నేహితులు, ఒకని పేరు మొండి, ఒకని పేరు మెత్తన. చెప్పండి. ఒకని పేరు ఏం పేరు? మొండోడు. ఇంకొకని పేరు ఏం పేరు? మెత్తనుడు. ఇద్దరు మేము వస్తామంటారు. ఎవరింట? యాత్రి. మేము వస్తామంటారు. సరే రండి, తప్పేముంది, రా అని చెప్పి వీళ్ళు పోయేటప్పుడు దారిలో లోకములో ఉన్న మోసాలని ఒక పెద్ద కుందు, అంటే ఒక బురద గుంట పడుతుంది. బురద గుంటలో పస్సని జారిపోతారు. ఎవరు? ముగ్గురు గురుతుంతలో పడిపోతానే బురద, మొత్తం బురద. అప్పుడు మొండి మెత్తని అంటారు, ఇదేనా పరమపురి అంటారు. ఇదేనా పరమపురి అంటే, అప్పుడు ఏంటంటాడు, నాకు కూడా కొత్త నాయన, నేను కూడా మీలాగే నేను పరలోకం పోయినానా, నేను కూడా దారిలో ఆందవే. చెప్పండి. ఇంకా నేను డెస్టినేషను, ఇంకా నేను ముగింపుంటే బొందలగడ్డలో ఉంటాను. ముగింపు అంటే చెప్పండి అమ్మా, బొందలగడ్డ వేసి బండేసి మళ్ళీ ఆడ కెలిక్కి వస్తాడని చెప్పి సిలో పెడతారు. సిలో పెడితే ఆడ ఉంటాడు రాడని. ఇంకా నేను మనందరం కూడా ఈ మార్గంలో వీఆర్ ఆల్ ఆన్ ద వే. ఇప్పుడు వెళ్తూ ఉంటే దారిలో మొత్తాన్ని ముగ్గురు తప్పించుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చానే మొండి మెత్తని అంటారు, నువ్వే పోనాయన పరమపురికి, మాకు వద్దని చెప్పి మళ్ళీ ఎక్కిపోతారు. ఎక్కడికి? నాశనపురానికి. పాపం యాత్రికుడు ఒక్కడు మొత్తాన్ని తిప్పలు పడిపోతూ ఉంటాడు. పోయేటప్పుడు దారిలో పలకండి, లోకానుసారి అని ఒక అంకుల్ పరిచయం అవుతాడు. ఆయనకు 5 మంది కూతుర్లు. ఎంతమంది? అక్కని తిరగబోతుంది, బలి నిద్రేసింది అక్క. చెప్ప, ఎంతమంది కూతుర్లు? అందరు కూతుర్ల పేరు చెప్తా, పలకండి. కామము, కామక్రోధ మదమత్సర అహంభావం. చెప్పండి. అలా 5 మంది కూతురు. ఒక అమ్మాయి పేరు కామము, ఒక అమ్మాయి పేరు క్రోధము, ఒక అమ్మాయి పేరు మదము, ఒక అమ్మాయి పేరు మత్సరము, ఒక అమ్మాయి పేరు అహంకారం. ఈ కామ క్రోధ మదమత్సర అహంభావ అనే 5 మంది కూతుర్లు నన్ను పెళ్లి చేసుకుంటే పడతారు. ఆల్రెడీ పెళ్ళయిందమ్మా, నాకు 5 మంది పిల్లలు ఉన్నారు, వద్దనుకునే ఈ పరమపురికి పోతాను, నాకు పెళ్ళి వద్దు స్వామి అంటే, చేసుకొని తినాలని చెప్పి తొందర చేస్తారు. ఇంక కొంచెంసేపు ఒక్క రాత్రి ఉంటే 5 మంది చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకా వద్దని చెప్పేసి రాత్రి మాయమైపోయి జంప్ అయిపోతాడు, తప్పించుకొని పోతాడు. పోతా ఉంటే దారిలో
దారిలో అందరు చెప్పండి, ముసలి రాక్షసుడు ఎదురుతాడు. ఏం రాక్షసుడు? వాడు కూర్చున్న కాడి నుంచి కదలడు. చెప్పండి, చెప్పండి. వాడు కూర్చున్న కాడి నుంచి కదలడు. కూర్చొని రావా రావా అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? రావా రావా. పాము నాలాంటి అమాయకుడు, రాజేష్ లాంటి అమాయకుడు, ఆశా లాంటి అమాయకుడు అందరినీ పిలుస్తాడంట. వాళ్ళు అయ్యో పాపను మన దగ్గరకు పోయినామనుకో వాడు పట్టుకొని వారి అందరు చెప్పండి, ఆ పరమపురి మార్గంలో చెప్పండి, భలే ఉంటుంది ఈ కథ. పరమపురి మార్గంలో పరమపురి చేరిన వారి కంటే ఈ ముసలి రాక్షసుని బారిన పడి నాశనమైన వాళ్ళు ఎక్కువ అంట. మనందరం పరమపురికి పోతానమా లేదా? పోయినామా? చేరినామా? ఏం క్రిస్దాస్ పోయినావా? ఏడున్నావు? అందవే ఎక్కడున్నావు? దారిలో ఒకడు ఉన్నాడు. వాని పేరు ఏం పేరు? ముసలి రాక్షసుడు. వాడు ఎవరంటే ధనాపేక్ష. వాని పేరు ఏం పేరు? ఈ బైబిల్ అంటుంది వారి కడుపే వారి దేవుడు, ధనాపేక్ష వారి దేవుడు, దానిని ఆశించి వారు తమ్మును తాము పొడుచుకుండ్రి. చాలామంది భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పాడంట, స్త్రీ కన్నా పడిపోయి లోకం పడిపోయి కలిసిపోతారంట. 2 డబ్బు కన్నా కలిసిపోతారంట. 3 అధికారం కోసమే కలిసిపోతారంట. ఎఫ్ 3 చెప్పండి. ఎఫ్ పలకండి, మబ్బులు పలకండి. ఎఫ్ 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 అంటే ఫిమేల్, ఎఫ్ అంటే ఫైనాన్స్, ఎఫ్ అంటే ఫేమస్. చెప్పండి, ఫిమేల్ పలకరు. ఫిమేల్, ఫేమస్, ఫైనాన్స్. చెప్పండి. ఫిమేల్ అంటే అమ్మాయి, ఫేమస్ అంటే అధికారం ఘనత, ఫైనాన్స్ అంటే ఏ మినిస్టరు? ఫైనాన్స్ మినిస్టర్. ఈ 3 చోట్ల వాళ్ళే ముసలి రాక్షసుడు. వాని చేతిలో చిక్కి సగం మంది వాడే బలైపోతారు. ఇప్పుడు యాత్రికుడు పిలుస్తారు, రా రా రా. డబ్బు అంటే చేదా? చెప్పండి. డబ్బులు ఎవరికి? ఊరికే తెలుసా? లలితా జ్యువెలరీస్ తెలుసా అండి? డబ్బులు ఎవరికి? బోడుగుండు ఉంటుంది అనుకో. డబ్బులు ఎవరికి? ఊరికే రావు. ఫైనాన్స్. నిజంగా మనల్ని ఎన్ని చూడండి, మనమా పరలోకం పోదామని శుభమానం బయలుదేరితే ఇవన్నీ మనకి అన్ని ఆటంకాలే. అవునా కదా అండి? ఎన్ని ఆటంకాలు, 1, 2 అన్ని. నన్ను ప్రేమించు తప్పించుకుంటారు మొత్తాన్ని. పోతా ఉంటే వినండి, దారిలో ఇదనకన్నా ముందు బయలుదేరినాడు ఉంటాడు. వాని పేరు నిరీక్షణుడు. ఏం పేరు? నిరీక్షణ. వాని పేరు ఏం పేరు? నిరీక్షణ. ఇనయ నిరీక్షణ పరిచయం అవుతారు. వీళ్ళిద్దరు మంచి దోస్తులు అవుతారు. ఏమవుతారు చెప్పండి? ఎవరెవరు దోస్తులు అయ్యారు? యాత్రికుడు, నిరీక్షణ. ఇద్దరు దోస్తులు అయిపోతా ఉంటే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి పేరు మాయసంత. ఏం సంత? మాయసంత. మాయసంతలో అందరూ మీద పడి పట్టుకుంటారు. పట్టుకొని సంతలోకి తీసుకుపోతారు. ఆ దేశానికి అధికారం ఉంటాడు. వాని పేరు అన్యాయస్త్రీ న్యాయాధిపతి. ఏం అధిపతి? అని పేరు అన్యాయస్త్రైన న్యాయాధిపతి. వాడు పట్టుకొని అరే మనకు మంచి వేడుక చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు వీళ్ళిద్దరిని మనం కట్టెలు పెట్టి కాల్ చేస్తామంటారు. ఎవరిని? యాత్రికుడిని, నిరీక్షణ. అయితే వాడు అంటాడు, వాడు సలహా ఇస్తాడు, ఒకటే రోజు పండగ అయిపోతే బాగుండదు కదా, 2 రోజులు చేసుకుందాం పండగ అంటాడు. ఏమంటాడు? ఒక రోజు పండగ అయితే బాగుంటుంది, 2 రోజులు చేసుకుంటే బాగుంటుందా? 2 రోజులు చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఒకరిని చంపుదాం, ఇంకొకరిని చంపుదాం అని చెప్పేసి ఇద్దరికి టాస్క్ వేస్తారు. టాస్క్ వేస్తే నిరీక్షణ పేరు పడుతుంది. నిరీక్షణని వినండి, జాగ్రత్త వినండి. నడివీధిలో కట్టేసి కట్టెలు పెట్టి కాల్చేస్తాడు. కట్టెలు పెట్టి కాక పరమపురి పోయిండా. దారిలో ఉంటేనే ఎవరు ఎదురైనారు? మాయసంతలు పట్టుకొని కట్టెలు పెట్టి కాల్చేశారు. కాలిస్తే ఆ కాలిపోతూ ప్రభువుని పిలుస్తాడు. పిలుస్తూనే ఇక చనిపోతున్నాడు. ప్రాణం ఊరికే పోతుందండి? ప్రాణం ఊరికే పోతుందా? చాలా కష్టం పోవాలంటే. ఆ ప్రాణం పోయేటప్పుడు అరుస్తాడు, ప్రభువా నన్ను చేర్చుకో. అప్పుడు పరలోకము నుండి అందరూ చూస్తూ ఉండగానే అగ్నిరథం దిగొచ్చి దాంట్లో దేవదూతలు దిగి ఈయన ఆత్మపురుషుని తీసుకొని పరలోకం వెళ్ళిపోతారు. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. అందరూ చెప్పండి, ఇది పరలోకమునకు దగ్గరి దారి. చెప్పండి. అందరికీ దొరకదు ఆ దారి, కొందరికే దొరుకుతుంది. స్టెయిన్స్ గ్రహం, విలియం టెండిల్ గొప్ప భక్తులకి దగ్గరి దారి. అది ఏం దారి? అది క్రీస్తు కొరకైన హతసాక్షులు. చెప్పండి, అది దగ్గర దారి. ఈ యాత్రికుడు రేపు సిలువ వేద్దాం టయానికి, రేపు యాత్రికుని సిలువ వేద్దాం, కాలుద్దామంటారు. ఆ రాత్రి ప్రభు మోకరిస్తాడు. ఎవరు? యాత్రికుడు.
ఏంటి ప్రభా, నేను పరమపురి పోదామనుకుంటే ఈడొచ్చి జైల్లో పడ్డాను, రేపు నన్ను కాల్ చేస్తారంట అంటే అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. ఈయన చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏముంది అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, అందరు చెప్పండి, వాగ్దానమను తాళపు చెవి. చెప్పండి చెప్పండి చెప్పండి. రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి. నీకేమీ లేకున్నా పర్లే, ఇదొక్కటి నీ వాగ్దానంగా పెట్టుకో. బిడ్డ చదువైనా, ఆడపిల్ల పెళ్ళైనా, ఉద్యోగమైనా, ఈవెంట్స్ పాస్ అయినా, మెయిన్స్ ఎదురుగుంది ఇప్పుడు, అదేనా ఇంకేదైనా, ఐఐటి సీట్, ఎన్ఐటి సీట్, మెడిసిన్ సీట్, ఇంకేదైనా, ఆత్మీయ రక్షణ, భర్త రక్షణ, కుటుంబ రక్షణ, అనారోగ్యం, స్వస్థత, అది ఏదైనా సరే ఈ వాగ్దానానికి మించింది కాదు. చెప్పండి, అది ఏదైనా సరే ఈ వాగ్దానానికి మించింది అయితే కాదు. బిజినెస్ లాసా, ఓకే, వాగ్దానం పట్టుకో. నాకు ఒక సంవత్సరం వాగ్దానం వచ్చింది, నువ్వు పట్టణములో దీవించబడదు, పొలములో. పెద్ద సంతోషమైంది. అన్నట్లుగానే చిన్న పల్లెటూరుకి వేశారు ఎబ్రోన్ వాళ్ళు, ప్రార్థన చేసి కాజీపేటని చిన్న మందిరం, రేకుల మందిరం, చాలా చిన్న మందిరం. మీ నంబర్ చెప్తే అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు నా కోసం. నువ్వు పొలంలో కూడా దీవించావు. అప్పుడు నాకు చెప్పేది ఏంటంటే, జైల్లో ఉన్న మనిషికి ఆ వాగ్దానం తీస్తే తన దగ్గర చిన్న తాళం చెవి ఉంటుంది. ఆ తాళం తీస్తానే కరెక్ట్ దీని అన్నట్టు తెలిసిపడుతుంది. 7 తలుపులు ఉంటాయి, 7 తలుపులకి తాళం చెవి ఒకటే. చెప్పండి, 7 తలుపులకి తాళం చెవి. దేనికైనా పనికి వచ్చేది ఒకటి. ఏది? నేను ఏమన్నా మీరు ఏమంటే మీరు వాగ్దానం చెప్పండి. అనారోగ్యానికి, అబ్బా ఎంత బాగుంది, అప్పుల పాలకి, అమ్మాయి పెళ్ళికి, మెడికల్ సీట్కి, ఎన్ఐటి సీట్కి, ఐఐటి సీట్కి, జేఎల్ పోస్ట్కి, భార్య అనారోగ్యానికి, గర్భఫలానికి, భర్త రక్షణకు, భార్య రక్షణకు, కుటుంబ రక్షణకు, సొంత కారుకు, సొంత ఇల్లుకు, దేనికైనా అన్నిటికోటే మంత్రం. మంత్రం ఏంది? ఇదొక్కటి పట్టుకోవాలి. మీరు ఏదో ఇదేదో రూపాయి, ఇది ₹1 ఒకటి పడింది, రూపాయికి ఒకటిది, ₹1 కదా అని తీసేద్దు. ₹1 చేయలేని పని అంటూ ఏది భూలోకంలో లేదు. ₹1, ₹1 కదా అనుకోవద్దు. ₹1 వేసి కూడా తీసుకోవచ్చు. ఆ ₹1 వేసి తీసుకున్నా దానికి వాల్యూ ప్రభు దగ్గర నీకు చాలా ఉంటుంది. కాబట్టి ఈ లోకమందున భ్రష్టత్వం తప్పించేది ఏంటి? ప్రభు మాటలు దీవించుగాక. అయిపోయింది వర్తమానం. ఒకసారి చెప్పండి చెప్పండి చెప్పండి. శుభవాగ్దానము, దేవుని వాగ్దానము, అమూల్యమైన వాగ్దానము, అత్యధిక వాగ్దానము, వాగ్దానమునకు వారసులము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎన్ని వాగ్దానాలైనా అన్నీ నెరవేరుతాయి. నాకు అందరూ చెప్పండి, నా దగ్గర టికెట్ లేదు కానీ నా దగ్గర పాస్ ఉంది. చెప్పండి, నా దగ్గర ఏం లేదు, టికెట్ లేదు కానీ ఏముంది? పాస్. ఏందా పాసు? నాకు ఏమి 0 బడ్జెట్తో పని మొదలుపెట్టు, 0 బడ్జెట్తో. కానీ ఏముండాలి నీకు? ప్రార్థన చేసుకొని తీసుకుంటే దేవుడు ఇస్తాడు. ప్రభు మాటలు దీవించి మళ్ళీ దగ్గరికి వచ్చాం. వాగ్దానాన్ని సందేహించద్దు. చెప్పు, వాగ్దానాన్ని నమ్ము, నమ్మితే మోక్షం. ప్రభు మాటలు దీవించుగాక.